ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం మన వాళ్ళందరికీ నేను నచ్చ చెప్పుకుంటాను నువ్వు మాత్రం నన్ను జైలుకు పంపాలి లేకపోతే నా మీద ఒట్టే ఇంత వివరంగా చెప్పినా ఇంకా ఆలోచిస్తావేంటమ్మా ఈ అత్తయ్య కోరిక తీర్చవు తీరుస్తానని ఇది నా చేతిలో చేసి చెప్పు చెప్పమ్మా చెప్పు ఇదండి జరిగింది. ఇందు నిజంగా మా అమ్మ అలా తప్పుడు సాక్ష్యం చెప్పమందా? అవునండి, అందుకే అన్నం పుణ్యం ఎరగని అత్తయ్య గారిని హంతకురాల్ని చేశాను. నన్ను క్షమించండి. నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు బాధపడాలో మా అమ్మ అకారణంగా జైలుకి వెళ్ళినందుకు ఏడవాలో నాకేం అర్థం కావడం లేదు. మీరిప్పుడు బాధపడి ఏం ప్రయోజనం లేదు. ఏది మన చేతుల్లో లేదు. ఏది ఎలా జరగాలని రాసుంటే అది అలా జరగాల్సిందే. రండి భోంచెదురు గాని రండి. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుకున్న దాగి సుఖమున్నదిలే. ఏది తనంత తానై నీదరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీర గుణం. ఈ పాట నాకు 5 ఏళ్ల వయసులోనే నేర్పించావు. నీకంటే నేను బాగానే పాడతాను. ఏంటి మందు దుకాణం ఇంట్లోనే పెట్టావు? ఇదేమైనా బార్ అనుకున్నావా? అమ్మా, ఇక నుంచి నాకు ఇల్లే బారు, బారే ఇల్లు. ఆనందం ఈ పక్క నుంచి, సంతోషం ఆ పక్క నుంచి. నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తంటే కిక్కు మీద కిక్కి కాలని చెప్పి పెగ్గ మీద పెగ్గు కొట్టేస్తానా? మందు కొట్టడానికి ఏదో ఒక వంక చెప్తావు. నువ్వు వంకా శంక అంటూ నా మూడు పాడు చేయమాక. ఇది ధర్మిగాడి పెగ్గు. ఇది మీ అమ్మ, నా పెళ్ళాం లక్ష్మి పెగ్గు. అమ్మా, మరణించిన వారి పేరు చెప్పి పిండాలు పెట్టినట్టుగా బతికున్న ఆ అన్నా చెల్లెల పేరు చెప్పి పెగ్గు మీద పెగ్గు కొడుతున్నానమ్మా. ఇది నీకు ఆనందమేగా? నువ్వు మందు కొట్టకపోయినా కొట్టినంత కిక్కు నీకు ఇస్తుందమ్మా. ఆ మూర్తిగాడు ధర్మారావు గారిని ఎక్కడో దాచిపెట్టేశాడు. మీ అమ్మని ఆ పిచ్చోడి పెళ్ళాం ఇందు జైలుకి పంపించేసింది. అంటే మన శత్రు శిబిరంలో ఉన్న శత్రువులిద్దరూ మన దృష్టిలో ఇక నుంచి మరణించినట్టే. ఇక మనకి ఇటు ఎదురు లేదు. మనం ఆడింది ఆట, పడింది పాట. అమ్మా, మళ్ళీ వాళ్ళిద్దరూ ఈయన తొడుగు పెట్టే లోపల ఈ కొంపని దెయ్యాల కొంప చేసేయాలి. వైభవం కోల్పోయిన కోటలాగా దీన్ని పాడు పెట్టాలి. నాశనం, సర్వనాశనం, దుంపనాశనం చేసేయాలి.
మళ్ళీ దీన్ని ఏనాటికి కోలుకోని విధంగా ఈ కొంపని కూల్చేయాలి. నేను అదే ఆలోచనలో ఉన్నాను. శాబాష్ బేటి శాబాష్. ఆనందంగా నీ పేరు చెప్పి ఒక్క లార్జి పెగ్గేస్తానమ్మా. ఇది నా సీతమ్మ తల్లి పేరు చెప్పి ఒక్క పెగ్గు. నాన్న, నా తర్వాత గురి ధర్మారావు రెండో కొడుకు వినోద్. అయితే వాడి పని చెక్కన్నమాట. ఇంజనీర్ సుందరాన్ని అడ్డం పెట్టుకుని వినోద్ ని దెబ్బతీస్తాను. నువ్వు వినేం చెప్పమ్మా. ఆ ఇంజనీర్ సుందరంగాడు అంత నమ్మదగ్గ వ్యక్తిలా అనిపించటం లేదు. మందులో ఉంటే నీకన్నీ అలాగే అనిపిస్తాయి. సరే, నాకెందుకు గొడవ? తొలి ప్రయత్నంగా ఆ వినోద్ గాని దెబ్బతి. దొంగ నోట్ల వ్యవహారం తెలుసుకోమని నీకు చెప్పాను. వివరాలు సేకరించావా? అమ్మడు, నువ్వు చెప్పటం నేను సేకరించకపోవటంనా? పూర్తిగా వివరాలు సేకరించానమ్మా. ఈ దొంగ నోట్ల కుంభకోణం 2 రకాలుగా సాగుతోందమ్మా. ఒకటి ప్రింటింగ్, రెండోది పంపిణీ. ప్రింటింగ్ పని మనకు వద్దమ్మా, పంపిణీ విషయంలోనే మనం దృష్టి సారించాలి అన్నమాట. ఈ విషయంలో చాలా స్కీములు ఉన్నాయి, చాలా ప్యాకేజీలు ఉన్నాయి. ఇప్పుడు అసలు కరెన్సీ 100 రూపాయలు ఇస్తే నకిలీ కరెన్సీ 1000 వస్తుంది. అంటే 1కి 10 వంతులు దొంగ కరెన్సీ మన చేతికి వస్తుంది అన్నమాట. ఉన్న ప్యాకేజీలన్నింటిలోకి ఈ ప్యాకేజీ మనకు వర్కౌట్ అవుతుంది, బెస్ట్ కూడా. కానీ ఒక ముఖ్య విషయం అమ్మడో, ఈ దొంగ నోట్ల వ్యవహారంలో తలదూర్చిన వాళ్లలో 100కి 99 మంది జైల్లో కూర్చుని చెప్పకూడదు తింటున్నారు. మిగిలిన 1% కుష్ఠరోగంతో బాధపడుతున్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇది మండపాక బలరాం పెగ్గు. నిన్ను చూడటానికి నరసింహనాయుడు గారు వచ్చారు. రామ్మా. అలా తలదించుకున్నావు ఎందుకమ్మా? తలదించుకోవాల్సింది, శిక్ష అనుభవించాల్సింది నువ్వు కాదు, నేను. త్యాగాలు నేను చేశానమ్మా. కానీ నువ్వు చేసిన త్యాగం ముందు నేను చేసిన త్యాగాలన్నీ దిగదుడిపే. నాకు బదులు నువ్వు శిక్ష అనుభవించడం ఏంటమ్మా? దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను లక్ష్మి. నాయుడు గారు, నేనే శిక్ష అనుభవిస్తున్నది మీకోసం కాదు, మిమ్మల్నే నమ్ముకున్న వందల వేల కుటుంబాల కోసం, మీ కూతురి కోసం. కవిత నా కూతురు అంటావేంటమ్మా? కవిత నీ కూతురు కావచ్చు, కానీ ఏనాడైతే పురిటి గుడ్డుగా ఉన్నప్పుడే కవితని మీకు అందించానో ఆ క్షణమే కవిత మీ కూతురైంది. నాయుడు గారు, మీరీ సమాజానికి కావాలి. అందుకే నేనీ 4 గోడల జైలుకి పరిమితమయ్యాను. నాయుడు గారు, ఒక చిన్న మనవి. మా అన్నయ్య అజ్ఞాతవాసం చేస్తున్నాడు, నేను కారాగారవాసం చేస్తున్నాను. మేమిద్దరం లేని ఈ సమయంలో మా అన్నయ్య కుటుంబానికి ఏదన్నా అవసరమైతే మీరే సహాయపడాలి. మీ నుంచి నేను కోరుకునేది ఇదే నాయుడు గారు. ఏంటి 50 లక్షలా? నా వల్ల కాదు, నేనివ్వలేను. 2 సార్లు తీసుకున్నాం. ఇస్తామన్న తేదీకి ముందుగానే సొమ్ము చెల్లించాం. అవసరం వచ్చి అడుగుతున్నాం. మీ అవసరాలు నాకు అనవసరం అండి. అలా అంటే ఎలా వినోద్ బాబు? మీరు సహాయం చేయకపోతే అవతల మా పరువు పోతుంది. పాపం వాళ్ళంత ప్రాధేయపడుతుంటే నువ్వు ఇవ్వనంటే ఎలా బావా? అడిగేది 50 లక్షలేగా, పర్వాలేదు ఇవ్వు బావా. సరే, మీరెంతగా అడుగుతున్నారు కాబట్టి ఇస్తాను. 50 లక్షలకు బ్రోనోట్ రాయడానికి వీల్లేదు, డాక్యుమెంట్స్ కావాలి. ఇప్పటికిప్పుడు డాక్యుమెంట్స్ అంటే ఎలా? అంత టైం లేదు, నోటి మాట మీద ఇవ్వండి. ఏంటి, నోటి మాట మీద ఇవ్వాలా? 50 లక్షలు నోటు, పత్రం, డాక్యుమెంటు లేకుండా నోటి మాట మీద ఇవ్వాలా? ఓహో, బాగుందండి మీ వరుస. మా మీద మీకు నమ్మకం లేదా? డబ్బు విషయంలో నా మీద నాకే నమ్మకం ఉండదు. డాక్యుమెంట్ లేకుండా 50 లక్షలు అప్పు ఎవడిస్తాడండి? బావా, సుందరం గారు పరాయివాడా, పాకిస్తాన్ వాడా? డబ్బు తీసుకొని బోర్డర్ దాటిపోతాడా? అసలుకి డోకా లేకుండా సూపర్ వడ్డీ వస్తుంది కదా బావా. నువ్వు అలా అడ్డదిట్టంగా తల ఊపితే నీకే నష్టం.
5 లక్షల రూపాయలు 10 రోజుల్లో వస్తుందంటే అప్పు ఇవ్వడానికి చేదేంటి బావా? ఇవ్వు బావా, ఇవ్వు. అవకాశం దొరికింది కదా అని ఎగేస్తే ఎగేసి ఎక్కడ పోతాడు బావా? నువ్వు ఇలా అన్నిటికీ అనుమాన పడుతూ పోతే బిజినెస్ చేయలేవు. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? 10 రోజుల్లో 5 లక్షలు జాక్పాట్ కొట్టినట్టే. సింగపూర్లో బిజినెస్ చేసిన ఇంత లాభం రాదు. సంతకం పెట్టు బావా. సంతకం పెట్టండి బాబు. మీ బావగారు చెప్పినట్టు 5 లక్షలు వడ్డీ వస్తుందిగా. వినోద్, మీ నాన్న దగ్గర 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నా మాట మీద నమ్మకం లేదా? సంతకం పెట్టు బాబు. కళ్ళు మూసుకొని సంతకం పెట్టే బావా. పర్వాలేదంటావా? ఏమన్నా జరిగితే పూచి నాది. నీ పేరులో బంగారం ఉంది కానీ ఇవ్వడానికి నీ దగ్గరే ఉంది. సింగపూర్ నీ సొంతం అన్నట్టు పూచి పెడతాడట, పూచి. నన్ను నమ్మకపోతే పోయావు. సుందరం గారు నమ్ము. ఆయనే నాలా లేనివాడు కాదుగా. డాక్యుమెంట్ తయారు చేయడానికి టైం లేక నోటి మాట మీద అడుగుతున్నాడు. చెక్ బుక్ తీసి 45 లక్షలకు ముందు సైన్ చేయి బావా. సుందరం గారు అన్నమాట తప్పరుగా? ఎందుకు తప్పుతాను? ఇంతకుముందు ఎప్పుడైనా తప్పానా? బావా 5 లక్షలు కట్ చేసి 45 లక్షలకి చెక్కు రాశాను. సంతకం పెట్టు బావా. యువతల రావుకాలం టైం వచ్చేస్తోంది. సంతకం పెట్టు. పెట్టమంటుంటే సుందరం గారు 10 రోజుల్లో తిరిగి ఇచ్చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, వెళ్ళొస్తామండి, వస్తామండి. డాక్యుమెంట్ లేకుండా 50 లక్షలు అప్పిచ్చాడు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏమో. 45 లక్షలు, 45 లక్షలు డాక్యుమెంట్ లేకుండా నోటి మాట మీద మనకి 45 లక్షలు వచ్చాయి. ఈ డబ్బును మనం నొక్కేస్తే అడిగేదెవరు? వినోద్ అడిగితే మనకేం భయం? అసలు నీ దగ్గర అప్పు తీసుకోలేదని బుకాయిద్దాం. అసలు వినోద్ మనల్ని ఏం చేయగలడు? కోర్టుకెళ్తే సాక్ష్యం ఏది? అందుచేత మనం ఈ 45 లక్షలు నొక్కేద్దాం. మరి సీత అడిగితే అసలు మనం వినోద్ దగ్గర వెళ్ళలేదని చెప్దాం. అది కాదు శకుంతల. మీరు అర్థం పర్థం లేని ప్రశ్న వేయకుండా ముందు ఈ సూట్ కేసు తీసుకెళ్లి బీరువాలో దాయండి. వెళ్ళండి. అమ్మా నేను ముందే చెప్పానా ఈ ఇంజనీర్ సుందరానంద తీరిగ్గా నమ్మద్దని? ఇప్పుడు ఏమైంది? నువ్వు చెప్పింది నిజమైంది. ఈ సుందరం గురించి నీకేం తెలుసమ్మా? ఇనువుని చేగోడిలాగా కరకరా నమలగల దిట్ట, సిమెంటును సున్నుండలాగా మింగగల ప్రబుద్ధుడు, ఇసుకని ఇడ్లీలాగా, కంకరను కారపూసలాగా, ఇటుకను అటుకుల్లాగా, సున్నాని పెరుగన్నంలాగా, పెయిన్స్ని పాయసంలాగా భోంచేయగల భోక్త. అసలు ఆ ఫేస్ చూడు, ఏమైనా ఎక్స్ప్రెషన్ ఉందా? పిడుగులు పడుగాక, ప్రళయం వచ్చుగాక, కత్తితో పొడుగుగాక, ఈలో మాత్రం ఒక చిన్న రియాక్షన్ కూడా కనిపించదు. మంచికి చెడ్డకి మనం ఇట్టే తిరిగిపోతామా? కానీ ఈయన గారు అమ్మో చస్తే దొరకడం. మహాలోగుట్టు మనిషి. ఏంటండి మా ఆయన మీద విరుచు పడుతున్నారు? క్షమించండి పిన్ని గారు, ముందు మీ గురించే చెప్పాలనుకున్నాను. కానీ పేరంటంలో పెద్ద మొత్తైదువు శనగలు చలివిడి గుటుక్కుని మింగినట్టుగా 45 లక్షల రూపాయలు మీరు మింగబోవటం కళ్ళారా చూసిన తర్వాత ఇక చెప్పుకునేందుకు ఏముంది లేని ఊరుకున్నాను. నాన్న నువ్వు ఆగు. సరే నువ్వు మొదలెట్టు. ఏమండి సుందరం గారు, మీకు నేనేం లోటు చేశాను? అబ్బే లోటు చేయక్కర్లేదమ్మా, మేలు చేసిన వాళ్ళనే తేలులాగా కుట్టే రకం. నా పెళ్ళైన దగ్గర నుంచి మిమ్మల్ని ఎంతగానో నమ్ముతూ వచ్చాను. నాకు చేతనైన సహాయం చేశాను. అలాంటి నాకే ఎసరు పెట్టాలని చూస్తారా? ఎసరు లేకుండానే అత్యసరు వేసే రకం. సుందరం గారు, నేను చెప్పింది ఏమిటి, మీరు చేసింది ఏమిటి? డాక్యుమెంట్ లేకుండా 45 లక్షలు వచ్చేయాలని నొక్కేయాలని చూస్తున్నారా? నేను గనక తలుచుకుంటే ఈ క్షణమే మిమ్మల్ని పోలీసులకి అప్పగించగలను. అమ్మా ఎలా పట్టిస్తావు? ఏ ఆధారాలతో పట్టిస్తావు? ఈ 420 పోర్డంటి దంపతులకు అర్థమయ్యేలా చెప్పు. నానా ప్రోనోట్లు తీ. ఓ నా దగ్గర ఉంది కదూ. देखो अम्मा देखो, देखो बाबा देखो, 10 लाख का प्रामिसरी नोट देखो, 20 लाख का प्रामिसरी नोट देखो. 10 లక్షలకి 20 లక్షలకి మీరు వినోద్కి రాసిచ్చిన ప్రోనోట్లు. మీరెప్పుడైనా నొక్కేయడానికి ప్రయత్నం చేస్తే మీ తోకలు కత్తిరించేయడానికి మా సీత చేసిన ముందస్తు బందోబస్తే ఈ ప్రామిసరీ నోట్లు. ఇప్పుడు చేస్తే చేశారు గాని ఇంకెప్పుడు ఇలా చేయకండి. నానా ఆ సూట్ కేసు తీసుకో.
అమ్మగారు అయ్యగారు దాంట్లో 45 లక్షలు కరెక్ట్ గా ఉన్నాయా? కావాలంటే లెక్క పెట్టుకోండి. కరెక్ట్ గానే ఉంటాయి. అమ్మా వెళ్ళేద్దామా? సుందరం గారు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. దయచేసి మీరు కూడా అలాగే నన్ను నమ్మాలి. నన్ను పడగొట్టాలని చూశారో ముందు మీరే కింద పడతారు, జాగ్రత్త. మాలు మాలు మాలు, ఏంటా పిలుపు? వలపు ఎక్కువై. వలపు ఎక్కువైందా పులుపు ఎక్కువైందా? ఏది ఎక్కువైందో నువ్వే చూద్దు గాని ముందా 2 కళ్ళు మూసుకో. 2 కళ్ళు మూసుకొని ఎలా చూడను? అబ్బా మూసుకోమంటుంటే. దేనికి? మూసుకోమన్నానా? సరే మూసుకున్నా. ఇప్పుడు తెరిచి చూడు. నెక్లెస్. మామూలు నెక్లెస్ కాదు, డైమండ్ నెక్లెస్. అయ్యో చాలా బాగుందండి. ఎందుకు బాగుండదు? 2 లక్షలు పోసుకుంటే. 2 లక్షలా? మరి షాప్ వాడిని గీకి బేరం ఆడబట్టి 2 లక్షలకి ఇచ్చాడు. అసలు ఖరీదెంతో తెలుసా? 2.25. బేరం ఆడకుండా మీరు ఏ పని చేయరుగా. పెళ్లికి ముందు నన్ను ఎన్నిసార్లు బేరం ఆడారు. ఏమండి, ఈ నెక్లెస్ కొనడానికి డబ్బెలా వచ్చిందండి? మీ బాబు ఇచ్చాడు. అంటే బంగారు బాబా? అచ్చి, నిన్ను కన్నా ఆ బాబు. ఆయన ఎక్కడున్నాడండి బాబు? లేకపోతే ఏంటి, ఇవాళ 50 లక్షలు అప్పు ఇచ్చాను, దానికి 5 లక్షలు వడ్డీ వచ్చింది. 5 లక్షలా? అందుకే ఈ గిఫ్ట్ నీకు తెచ్చాను. సో స్వీట్. పీనాస్ వాడు పిసినారు వాడు, ఎంగిలి చేత్తో కాకిని తోలడు, పిల్లికి బిచ్చం పెట్టడు అని నన్ను ఎగతాళి చేసేదానివిగా. ఇప్పుడేమంటావు? ఒప్పుకుంటాను, మీరు నాకు తగిన భర్తని ఒప్పుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడే వస్తానుండండి. ఎక్కడికి? అనితకు చూపించేసి వస్తానండి. అబ్బా. ఆ ఎర్ర తేలికి నెక్లెస్ చూపించి ఈ దుబ్బరట్టంటే ఏంటో తెలియజేస్తాను. ఆడిస్తా, ఒక ఆట ఆడిస్తాను. కుళ్ళి కుళ్ళి చచ్చేలా చేస్తాను. మాలిని, ఈ నెక్లెస్ తెచ్చింది నీకు, నువ్వు సంతోషపడక దాన్ని ఏడిపిస్తావెందుకు? అది ఎంత బాగా ఏడిస్తే నాకు అంత సంతోషం. దాని కన్నీరే నాకు పన్నీరు, దాని కడుపు మంటే నా కడుపు పంట. అనవసరంగా తెచ్చినట్టున్నాను నెక్లెస్. అయ్యో అబ్బా మీరు ఊరుకోండి. అనితకు చూపించి అది ఏడుస్తుంటే నేను సంతోషిస్తాను. నేను సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు. ఉండండి. బామ్మా. ఏమ్మా? ఇవాళ నీ మనవడు చాలా మంచి పని చేశాడు. ఎవరు? జయకృష్ణ? అబ్బే మీ రెండో మనవడు బామ్మా. సీత సలహా ప్రకారం నీకు వాంతులు గాని తెప్పించాడా ఏంటి? పో బామ్మా. నేనిప్పుడు తప్పేమన్నానే? బామ్మా ఒక్కసారి దీన్ని చూడు. డైమండ్ నెక్లెస్ బామ్మా. చాలా బాగుందే. ఎంతైంది? దీని అసలు ఖరీదు 2,25,000 అంట. కానీ మీ మనవడు షాపు వాడి దగ్గర గీసి గీసి బేరం ఆడి 2 లక్షలకు ఒప్పించారంట. 2 లక్షలే? అంత చేస్తుందంటావా? ఇవేంటనుకున్నావు బామ్మా? మామూలు రాళ్ళు కాదు, స్వచ్ఛమైన వజ్రాలు. బామ్మా అంత డబ్బు ఎక్కడదని అడగవే. నేను అడగకపోయినా నువ్వే చెప్తావుగా. బామ్మా ఎందుకట పళ్ళికిలింపు? దాంతో నీకెందుకు గాని అంత డబ్బు ఎక్కడదో చెప్పు. ఎవరో పెద్ద పార్టీకి 50 లక్షలు అప్పించారంట. అది 10 రూపాయల వడ్డీకి ఇచ్చారంట బామ్మా. 5 లక్షల వడ్డీ ముందే మినహాయించుకున్నారు. ఆ వడ్డీలో 2 లకారాలు పెట్టి మా ఆయన నా కోసం ఈ నెక్లెస్ తీసుకొచ్చారు. బాగుందా? అదృష్టవంతురాలివి. దేనికైనా పెట్టి పుట్టాలి. రోల్డ్ గోల్డ్ నగలు పెట్టుకోవడానికి కూడా ఠికానాలేని దానివి వజ్రాల నగలు పెట్టుకునే దశకు వచ్చావు. మళ్ళీ ఏంటా పళ్ళికిలింపు? చూడు బామ్మా, రేపు ఇంతకన్నా విలువ చేసే నగలు కొంటాను, కొంటూనే ఉంటాను. పై నుంచి కింద దాకా బంగారు తాపుడు చేయించుకుంటాను. పై నుంచి కింద వరకు బంగారు తాపడమా? నా అల్లుడు ఆస్తి మొత్తం కరిగించి పోత పోసినా నీకు సరిపోదే. ఊరుకో బామ్మా, చేస్తే గీస్తే ఫైనాన్స్ బిజినెస్ చేయాలి గాని
రియల్ ఎస్టేట్ బిజినెస్ గార్మెంట్ బిజినెస్ చేస్తే ఏం లాభం? బామ్మా వాళ్ళకొక నగా నట్రా కొనుక్కునే వీలుందా? అబ్బే లేదే. వాళ్ళ చేతిలో ఎప్పుడైనా డబ్బులాడితే కదా ఏదైనా కొనటానికి. మామా దాన్ని మిడిచిపడద్దని చెప్పు. వజ్రాల నెక్లెస్ వచ్చిందని లేనిపోని గొప్పలు పోవద్దని చెప్పు. ఆవిడ గారి కన్నా మేమేం తక్కువ తినలేదు. నేను గాని తలుచుకుంటే రేపు పాటికి దీనికన్నా ఖరీదైన వజ్రాల నెక్లెస్ వేసుకోగలను. వేసుకో చూద్దాం. వేసుకుంటానే. అంత సీన్ లేదమ్మా నీకు. ఉందో లేదో చూపించమంటావా? చూపించు చూద్దాం. ఛాలెంజ్. ఛాలెంజ్.